హాయ్ అండి. వెల్కమ్ టు లస్సీ హాలిడేస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో వచ్చేసండి ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ అయితే వేస్ట్‌గా పడేసే బాటిల్స్‌తో రీసైకిల్ చేసే వీడియోస్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. అసలు కొలతే లేదు. సో, ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. చెక్ చేసి మీకు ఏ టిప్స్ కూడా నచ్చిందనేది కూడా నాకు ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు ఆలస్యం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. జబర్దస్త్ టిప్స్‌ని అయితే తీసుకొచ్చాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండీ. ఇలాంటి బాటిల్స్ ఉన్నప్పుడు మనం వేస్ట్‌గా పడేయకుండా బాటిల్‌ని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఒక బాటిల్ అయితే తీసేసుకోవాలి. ఇలా గట్టిగా ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం మనం ఏదైనా తీసేసుకొని హోల్ చేసేసుకోవాలి. మొత్తం హోల్స్ చేసేసుకోవాలి వేడి చూపించి. ఇలా హోల్స్ చేపించిన తర్వాత చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి బట్టల సోప్ ఉంటది కదండీ! బట్టల సోప్ నుంచి కొంచెం తురిమేసేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడానైతే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదే టిప్స్ నేను ఇంకోలా కూడా చేస్తున్నానండి. మన ఛానల్‌లో అయితే చాలా ఉన్నాయి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఈ బాటిల్‌లో పోసేసుకోవాలి. దీంట్లో వచ్చేసి కొంచెం వాటర్ పోసేసుకోవాలండి. మనకి సబ్బు మొలకలనేది కొంచెం బాగా కరిగిపోయి బేకింగ్ సోడా ఇయన్నీ కొంచెం బాగా ఇదవుతాయి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది దేనికనేది కూడా మీకు మనం ఒక రోజు 2 రోజులు వాష్‌రూమ్ అనేది క్లీన్ చేయలేదనుకోండి, క్లీన్ చేయకపోతే దాంట్లో నుంచి మన బ్యాడ్ స్మెల్ అలాంటివి వస్తా ఉంటాయి కదా! ఇలా వాష్‌రూమ్‌లో ఈ ట్యాంక్‌లో ఫ్రెష్ ట్యాంక్‌లో ఇలా పెట్టేసేసేసి ఇలా మనం ప్రెస్ చేసిన ప్రతిసారి మనకి ఆ సోప్ కరిగి మొత్తం నురుగొచ్చి మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోద్ది. ఆ పసుపుగా మనకు అడుగున పేరుకుంటా ఉంటది కదండీ! మనకు వాష్‌రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ అలాంటివి రాకుండా చూసారా నీట్‌గా ఇలా క్లీన్ అవుతా ఉంటది. ప్రతిసారి మనం బ్రష్ చేసిన ప్రతిసారి సోప్ నురుగు అనేది వచ్చి చక్కగా నీట్‌గా క్లీన్ అవుద్దండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి సిజర్స్ గానీ మనం ఎక్కడికైనా టాలీ చేయాలని తీసుకెళ్తా ఉంటామండి. సిజర్స్ గానీ, చాకుస్ గానీ ఏయైనా సరే తీసుకెళ్ళినప్పుడు అయి పిల్లలకి గానీ, మనకి గానీ ఏదైనా గుచ్చుకొని మనకి బ్యాగులు బట్టలయినది బ్యాగ్స్ అనేది పాడైపోతా ఉంటాయి. ఇలాగే పెట్టేసేస్తే ఇవి గుచ్చుకొని పోతా ఉంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ అనేది తప్పకుండా యూజ్ చేయండి. ఇలాంటి పెన్స్ ఉంటాయి కదండీ! పెద్ద సిజర్ అయినా ఏదైనా సరే అండి చాకులు గానీ ఏదైనా ఇలా ఒక సిజర్ క్యాప్‌నైతే పెన్ క్యాప్‌నైతే తీసేసుకోండి. క్యాప్ తీసేసుకొని ఇలా పెట్టేసేసుకొని మనం బ్యాగ్‌లో గానీ ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి అస్సలు ఏమీ పాడవవు. తెగను కూడా తెగవు. మనకి పిల్లలకి గుచ్చుకుంటాయి అనే భయం కూడా ఉండదండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థర్డ్ టిప్ వచ్చేసేసి మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఒక ప్లేట్ తీసేసుకొని దీంట్లో వచ్చి కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. సెకండ్ వచ్చేసి రోజ్ వాటర్ ఈ కోకోనట్ ఆయిల్ 2 మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోవాలి. ఈ 2 బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి మంచి సువాసన కూడా వస్తా ఉంటది. షైనింగ్ కూడా అండి. ఇది ఎలా యూజ్ చేస్తాం అనేది చూపిస్తానండి. మనం డోర్స్ గానీ, అన్నీ గానీ ప్లైవుడ్స్ ఏయైనా సరే మనం వాటర్‌తో తడి క్లాత్‌తో తుడుస్తా ఉంటారండి. తడి క్లాత్‌తో తుడవటం వల్ల మనకు ఆ ప్లైవుడ్ అనేది పాడైపోయి డోర్స్ అయన్నీ కూడా డస్ట్ పట్టేస్తా ఉంటాయి. చూడండి ఇలా డస్ట్ పట్టేస్తా ఉంటాయి. ఇలా డస్ట్ పట్టకుండా నీట్‌గా షైనీగా ఉండాలి అంటే ఈ టిప్స్‌ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా నీట్‌గా చేసామనుకో మనకి డస్ట్ పడకుండా నీట్‌గా ఉంటాయి. డోర్స్ గానివ్వండి, ఏదైనా సరే ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. టేబుల్స్ సంబంధించినయి ఏయైనా మంచాలు గానివ్వండి, ఈ డైనింగ్ టేబుల్స్ గానివ్వండి, ఏయైనా సరే నీట్‌గా చక్కగా ఉంటాయి. షైనింగ్‌గా గూడా ఉంటాయండి. చాలా మంది తెలియక చేసే మిస్టేక్స్ ఏంటంటే వాటర్‌తో క్లీన్ చేస్తా ఉంటారు. తడి క్లాత్‌తో తుడవటం వల్ల మనకి అయి పాడైపోయి త్వరగా పాడైపోతా ఉంటాయి. ప్లైవుడ్ మొత్తం ఊడిపోతా ఉంటదండి. చూడండి ఇందాక చూసినంత వరకి, ఇప్పుడు చూసినంత వరకి ఎంత షైనింగ్‌గా ఉందో. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఒక యూజ్‌ఫుల్ టిప్ అండి. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలియకపోవచ్చండి. సాంబార్‌లో వాటిలోకి ఏసుకుంటాం కదా! ఇంగువ పౌడర్‌నైతే దీంట్లో పోసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంగువ ఈ వాటర్‌ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంగువ ఘాటు వాసన అసలు ఇక్కడి దాకా వస్తుందండి. ఆ ఇంగువ ఘాటు వాసనకైతే అస్సలు బల్లిలకి గాని, బొద్దింకలకి దేనికి పడవు అసలు. ఇప్పుడు ఈ ఇంగువ వాటర్‌నైతే ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ తీసేసుకొని ఈ బాటిల్‌లో పోసేసుకోండి ఆ ఇంగువ వాటర్‌ని. ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేయాలని కూడా చూపిస్తా. ఇదిగోండి మనం స్టవ్ దగ్గర వంటలు చేసిన తర్వాత బొద్దింకలు, బల్లిలు ఇయన్నీ నైట్ టైమ్ గానీ స్టవ్ మీద వాటి మీద అన్నిటి మీద తిరుగుతా ఉంటాయండి. ఈ అన్నిటి మీద ఇలా స్ప్రే చేసేసామనుకోండి అస్సలు బొద్దింకలకి, బల్లిలకి ఘాటు వాసన అయితే అస్సలు పడదండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకో వాటర్‌ని ఇలా స్ప్రే చేసి ఇక్కడ స్టవ్ మొత్తం అన్నిటి మీద ఇలా స్ప్రే చేసేసామనుకోండి అస్సలు మరొక యూజ్‌ఫుల్ టిప్ అండి. ఇలా గ్లాసులు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి మనకి ఇలా ఉంటది కదా! ఇలా గ్లాసులు ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయినప్పుడు మనం ఎంత లాగినా కూడా అస్సలు రాని కూడా రావండి. అలాంటప్పుడు కోకోనట్ ఆయిల్ గానివ్వండి, లేపోతే కూరకు వాడతాం కదా! ఆ ఆయిల్ అయినా గానివ్వండి, ఇలా ఒక్కొక్క డాప్స్‌నైతే ఏసేసేయండి.
ఇలా మొత్తం మనం ఆయిల్ వేయటం వల్ల ఏమవుద్దంటే మనం ఇలా టైట్గా ఇలా లాగటం వల్ల మనకి లూజ్ అయిపోయి త్వరగా మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఆ కోకోనట్ ఆయిల్ లోపలికి అంత పోయి చూసారా, అదంతా పోయి మనకి లూజ్ అయిపోద్ది అనమాట, ఈజీగా ఊడొచ్చేస్తుంది. మరొక యూజ్ఫుల్ టిప్ అండి, మనం ఇలాంటి సోప్స్ అనేది మనం ఎక్కడికైనా టాలీ చేయడానికి హ్యాండ్ వాష్కి ఇలా తీసుకెళ్తా ఉంటామండి. సోప్స్ అలా తీసుకెళ్ళకమని తడిది మళ్ళీ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు సోప్ని అయితే ఇలా తురిమేసేసుకోండి. ఒకరు వాడిన సోప్ ఒకరు వాడాలన్నా కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాడలేరు కొంతమంది అయితే. ఇప్పుడైతే ఇలా తురిమేసిన సోప్ని అయితే ముక్కలను అయితే పీసులు మొత్తం ఈ ఒక డబ్బాలో అయితే వేసేసుకోండి. ఈ సోప్ ముక్కలన్నీ పీసులన్నీ చూసారు కదా, ఇవన్నీ ఇలా పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని టాలీ చేయడానికి ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి కూడా హ్యాండ్ వాష్కి చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనం చేతిని కొంచెం ముక్కలు తీసేసుకొని ఇలా రుద్దేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా హ్యాండ్ వాష్ చేసేసుకుందాం అనుకోండి, మనం సోప్ వాడామని కూడా ఎవరికి అర్థం కాదు, ఫేస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా చక్కగా ఉంటుంది. ఓకేనా, తప్పకుండా మనకి ఇలా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అండి, హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేసుకొని ఈ ఫేస్ని కొంచెం ముక్కలు తీసేసుకొని వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకుందాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మరొక యూజ్ఫుల్ టిప్ అండి, కొంచెం ఆమ్దం అయితే వేసేసుకున్నాను అరిచేతి మీద, బాగా ఈ ఫింగర్తో బాగా ఇలా మసాజ్ చేసినట్టు చేయాలి. ఇది దేనికి అనేది కూడా ఈజీ అవుతుందని కూడా చెప్తానండి. ఆమ్దం అనేది అందరి ఇళ్ళలో కూడా ఉంటుంది, చల్లదనం చిన్నపిల్లల కోసం బాగా ఎక్కువ వాడుతూ ఉంటారు. అంత ముందు రోజుల్లో అయితే ఆమ్దాన్ని అయితే ఇలా తీసేసుకొని బాగా ఈ ఫింగర్తో చూసారు కదా, ఫింగర్తో బాగా మసాజ్ చేసేసినట్టు చేయాలి. బాగా ఆయిల్ని బాగా రఫ్ చేసినట్టు ఇలా చేసేసి 2 ఫింగర్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మనకి సైట్ ఎక్కువ పెరుగుతుంది, సైట్ ఎక్కువ అవుతుంది, మనకి కళ్ళు మంటలు అలాంటివి వచ్చినప్పుడు కంటి కింద ఇలా అప్లై చేసామనుకోండి, ఆ మొత్తం ఆ కంటి సైడ్కి బాగా క్లియర్గా చూపు బాగా కనబడుతుంది, కళ్ళు మంటలు కూడా చక్కగా తగ్గిపోతాయి అన్నమాట. తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందండి ఈ టిప్స్ అనేది. ఎందుకంటే ఇలా పండుకునేటప్పుడు ఇలా చేసి పెట్టేసామనుకోండి, మనకి సైట్ అనేది త్వరగా కొంచెం తగ్గద్ది, అలాగే సైడ్ చూపు కూడా కంటి చూపు బాగా కనబడుద్ది, కళ్ళు మంటలు కూడా తగ్గిపోతాయి. మరొక యూజ్ఫుల్ టిప్ అండి, లాస్ట్ టిప్ కూడా కొంచెం ఒక బౌల్ తీసేసుకొని కొంచెం పసుపుని అయితే యాడ్ చేసేసుకున్నాను, కొంచెం కాఫీ పౌడర్ అండి. ఈ 2 బాగా మిక్స్ చేసేసుకోవాలి. కాఫీ పౌడర్ని మొన్న నేను సేల్ చేశాను కదండి, ఇలా మొత్తం 2 లైన్లు వచ్చేదాకా ఇలా చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి గడ్డగట్టకుండా నీట్గా చక్కగా ఉంటుంది. తర్వాత ఎన్ని రోజులైనా సరే కొంచెం వాటర్ పోసేసుకొని 2 బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 2 మనకి కాఫీ పౌడర్, ఈ 2 బాగా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంది కదండి, బిర్యానీ ఆకు మొత్తం ఒక సైడ్ మొత్తం అప్లై చేసేసేయాలి. నేనైతే మందంగా అప్లై చేస్తున్నాను, మీరు ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. కొంచెం చేపు అయితే ఆరినంత చేపు బాగా ఒక 10 నిమిషాలు ఆరనిచ్చారనుకోండి, మనకి త్వరగా చక్కగా ఉంటుంది. నాకు అంత టైం ఇంకా అంటే ఇంకా నేను వీడియోలో చూపించాలి కదా, ఈ వీడియో మళ్ళీ కట్ చేసి చేయడానికి వెళ్ళాక నేను ఎమ్మటే చూపించేస్తున్నాను మీకు. సో ఇలా అప్లై చేసేసేయాలి ఆకుకి. ఇప్పుడు వచ్చేసి ఆకులు వేసేసుకొని ఆకునైతే వెలిగించేసేయాలండి. కొంచెం సేపు ఆరింది అనుకోండి ఎమ్మటే అంటుకుంటుంది, కొంచెం తడి మీద ఉంది కదా, కొంచెం అంటుకోవడానికి కొంచెం చూసారు కదా, ఇలా అంటుకొని ఉన్న తర్వాత మనకి ఇలా పొగ వస్తూ ఉంటుంది. దీన్ని ఎక్కడెక్కడ ఇచ్చేయాలనేది చూపిస్తాను. మనకి సోఫా వెనకాల కానీ దోమలు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదండి, చలికాలం కదా, దోమలు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ఘాటుకి అనేది ఈ పొగకి అస్సలు రాకుండా ఉంటుంది. మీకు దోమలు తిరుగుతున్నాయి ఎక్కడెక్కడైతే ఉంటున్నాయి అని అన్ని చోట్ల కూడా ఇలా చూపించండి, బెడ్రూమ్లో కానీ. చూసారు కదా, ఈ పొగకి అస్సలు దోమలు అనేది అస్సలు రావండి. అది ఘాటు వాసనకి అస్సలు దోమలు అనేది ఒక్క దోమ కూడా ఉండదు. మనకి జలుబు అలా దగ్గు అలాంటివి వచ్చినప్పుడు కూడా ఆ వాసనకి మనకి పీల్చుతాం కదా, అలాంటప్పుడు కూడా ఆ వాసన దగ్గు కూడా తగ్గిపోద్దండి. ఒకరికి ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా జలుబు అనేది వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఇది రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఇవాళ వీడియో వచ్చేసి ఇంతవరకేనండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ టిప్స్ అయితే ఏ బాగుందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అది అండి, స్కిప్ని ఒక ఐడియాని అయితే స్కిప్ చేసేసాను, ఈ టిప్ని మర్చిపోయాను. సో అందుకని మళ్ళీ చేస్తున్నానండి. దీనికి వచ్చేసి కొంచెం ఒక వాటర్ అయితే తీసేసుకోవాలి ఒక బకెట్లో. దీంట్లో వచ్చేసి సాల్ట్ని అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కానీ కల్లుప్పు రాకు సాల్ట్ని కానీ దేన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు డెటాయిల్ని అయితే 1 టేబుల్ స్పూన్ని అలా వేసేసుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి నూనె అండి, కొబ్బరి నూనె వచ్చేసి 3-4 డాట్ని అయితే ఇలా పోసేసుకోండి. 3-4 డ్రాప్స్ని అయితే ఇలా పోసేసుకోవాలి. బాగా బిక్ చేసేసుకొని
ఇది మొత్తం బాగా కలిపేయాలి. కొబ్బరి నూనె ఎందుకు వస్తున్నారు బండ్లు మనకి టైల్స్ అనేది జారి పడటానికి అని అనుకోవచ్చు. ఏం కాదండి, 4 డాబ్స్కి మాత్రమే వేసాను, ఎక్కువ మేము అవసరం లేదు. ఇది బాగా మిక్స్ చేసేసి మనకి ఫ్లోర్ క్లీన్ చేయడానికి చాలా నీట్గా క్లీన్ అయిపోద్ది. మనకి బండ్లు అనేది కొంచెం ఎంత తుడిచినా కూడా మాఫ్ పెట్టుకున్నా కూడా నీట్గా క్లీన్ అవ్వకుండా గారపట్టిపోయినట్టు షైనింగ్ లేకుండా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి తప్పకుండా ఈ టిప్స్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. చూడండి ఎంత షైనింగ్ వస్తాయి అంటే బండ్లు కూడా నీట్గా ఉంటాయి. టైల్స్ అనేది మార్బుల్ బండ్లు కానీ ఏవైనా సరే నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు మాపైనా సరే గట్టిగా పిండేసేసి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి. చూసారు కదా ఇప్పుడైతే ఎంత షైనింగ్ అయితే ఉన్నాయో టైల్స్ అనేది.